బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు సహా పలువురు నాయకులు హస్తం కూటికి చేరుతున్నారు. తాజాగా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు హైదరాబాద్ మాజీ మేయర్ పొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా హస్తం పార్టీలో చేరికలు, గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ దిశగానే పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సదనంలో తెలంగాణ రాష్ట్ర సదనంలో పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళని కొంత గుర్తించడంలో బీఆర్ఎస్ పార్టీ మరి వెనుకబడ్డది. కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సదనంలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తలకి ఉద్యమం ఏ రకంగా చేసినామో మరి హైదరాబాద్ నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో శాయశక్తులు మరి కృషి చేసినా కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో కానీ మరి ఇలా దీపాదాస్ గారు మరి ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం పార్టీ పక్షాలకు మరి రైట్ సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా ప్రతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కి పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తోంది, అలాగే కాంగ్రెస్ లోకి కూడా చేరికలు వేగం పుంజుకున్నట్టు తెలుస్తోంది. సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో ఇటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు సతీమణి, అదేవిధంగా చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి, అదేవిధంగా ఇటు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా మునుగోడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలమల కృష్ణారెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశించినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మొండి చేయి చూపేయడంతో అటు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడంతో పాటు అదేవిధంగా మునుగోడు నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అయితే మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోవడం, అదేవిధంగా అప్పటి నుండి ఏదైతే చలమల కృష్ణారెడ్డి మౌనంగా ఉండడంతో పాటు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డికి ప్రధానంగా అనుచరుడుగా ఉన్న చలమల కృష్ణారెడ్డి ఈరోజు తిరిగి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్సి, కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో చేరారు. అయితే ప్రధాన కారణం ఏంటంటే గతంలో కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరిగినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించింది. దీంతోపాటు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. తదనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడం, తెలంగాణలో ఓటమి చెందడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే భావనలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి కూడా ఫ్యామిలీ సిద్ధమైన నేపథ్యంలో ఇటు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరొక వైపు
ఇటు సునీత మహేందర్ రెడ్డి కానీ అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా కన్ఫర్మ్ చేసుకొని దాదాపుగా పార్టీలో జాయిన్ అయ్యారని కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితుంది. మరొక వైపు మాజీ మేయర్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారని తెలిసి ప్రచారం జరిగినప్పటికంటే ఈరోజు జాయిన్ కాకపోవడం అదేవిధంగా రేపు జాయిన్ అవుతారని కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే మరికొద్ది రోజుల్లో కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ప్రధాన అంటే ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లోగా పెద్ద మొత్తంలో కూడా చేరికలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మాజీ మేయర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఆయన సతీమణి చెల్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి జాయిన్ అవ్వడం, మరొక వైపు మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నుండి చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, అదేవిధంగా ఇటు ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. మరికొద్ది రోజుల్లో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం మరికొద్ది రోజుల్లో పెద్ద మొత్తంలో ఇటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మంత్రులు కావచ్చు అదే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదేవిధంగా ఇటు ఏదైతే జూపల్లి కృష్ణారావు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు పెద్ద మొత్తంలో చేరికలు ఉంటాయి. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరతారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ఈ ముగ్గురు కీలక నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే మాజీ మేయర్ అదేవిధంగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాత్రం ఈరోజు జాయిన్ కావడం లేదు, రేపు జాయిన్ అవుతారని కూడా తెలుస్తుంది. సంజన. శ్రీనివాస్ చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ నుంచే కాదు ఇతర పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువయ్యాయి. సో అధికార పార్టీలో ఇంకొంతమంది చేరే అవకాశం కనిపిస్తోంది, ఇంకా చేరికలు ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో జోష్గా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇతర పార్టీల నుండి కూడా కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి కూడా యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్న పరిస్థితి. అదే మర్యాదపూర్వకంగా కలుస్తున్న ప్రచారం జరుగుతున్నా కూడా దాదాపుగా కలిసిన వ్యక్తులు కూడా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ కూడా అంటే ఏదో అభివృద్ధి పనుల కోసం కలిసామని కూడా చెప్తున్నారు. కానీ దాదాపుగా వాళ్ళకు కూడా పార్టీలో చేరికకు రంగం సిద్ధమైందని కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ పెద్దలు అదేవిధంగా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరొక 3-4 ఎంపీలు కూడా పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని కూడా ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి. మరొక వైపు 20 మంది దాకా ఎమ్మెల్యేలు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా పక్క జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతోటి టచ్లకు రావడం అదేవిధంగా మరికొద్ది రోజుల్లో పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి త్వరలో చేరికలు ఉంటాయని దీనికి బలం చేకూరుస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు బీజేపీకి సంబంధించి కూడా నేతలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ త్వరలో బీఆర్ఎస్కి సంబంధించి అయితే పెద్ద మొత్తంలో చేరికలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అప్పుడే ఈ కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి, కాంగ్రెస్ మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో త్వరలో అంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల వరకు అయితే మొత్తం అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. సంజన. శ్రీనివాస్ చెప్పండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేయర్ గా బొంతు రామ్మోహన్ పనిచేశారు. సో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుతుంది. అయితే అధికారం కోల్పోగానే పక్క పార్టీలపై అసలు నాయకులు ఎందుకు చూస్తున్నారు? హలో శ్రీనివాస్ వినిపిస్తోందా? సంజన, మొత్తంగా ఏదైతే బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి అదేవిధంగా ఇటు కేసీఆర్ కుటుంబంతో పాటు ఏదైతే కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు నమ్మకమైన వ్యక్తి బొంతు రామ్మోహన్ గతంలో మేయర్గా హైదరాబాద్ మేయర్గా పనిచేసిన పరిస్థితి. అదేవిధంగా యాక్టివ్ పొలిటీషియన్ కూడా ఉన్న నేపథ్యంలో
గత బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా ఉప్పల్ నుండి బీఆర్ఎస్ మొండి చేయి చూపించింది. అప్పటి నుండి బొంతు రామ్మోహన్ మౌనంగా ఉన్నారు. అదేవిధంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో మాత్రం చురుగ్గా ఉండకపోవడం, స్తబ్దంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఆయన సత్యమణి కూడా ఇప్పుడు ఏదైతే చర్లపల్లి కార్పొరేటర్గా ఉన్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్లో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదు, ఖచ్చితంగా ఏదైతే ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులకు బీఆర్ఎస్ అయితే గుర్తించట్లేదు, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము, ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పచెప్పినా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా బొంతు రామ్మోహన్ దంపతులు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా ఖచ్చితంగా ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసాము, నమ్మకంగా పనిచేసినప్పుడు కూడా కేసీఆర్ తమలో గుర్తించలేదు, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా మేము నిర్వహిస్తానికి సిద్ధంగా ఉన్నాము ఇటు ఆ దంపతులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కి సంబంధించి మరికొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పట్ల అసహనంగా ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో పార్టీలో చేరతారని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంజన, సో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేరికలు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుందంటారా శ్రీనివాస్? రైట్, అదే అంటే రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఎలాగైనా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా పావులు కలుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద మొత్తంలో చేరికలు ఉంటాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 17 నియోజకవర్గాలకు సంబంధించి బలమైన స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన బలమైన వ్యక్తుల్ని పోటీలో దింపాలని చూస్తుంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కొంచెం వీక్గా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బలమైన అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన వ్యక్తుల్ని చేర్చుకొని అక్కడ ఆ స్థానాలను నిలబెట్టి విజయం సాధించాలని కూడా ఇటు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల కంటే ముందు కూడా ఏదైతే కీలకమైన వ్యక్తులు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.